బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాము. ఉత్తరప్రదేశ్లోనే రైలు పట్టాలు తప్పింది. గోండా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపుగా 12 బోగీలు అయితే పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన బోగీలు ఇక్కడైతే 4 బోగీలు కూడా పంట పొలాలకు కూడా వెళ్ళాయి. అక్కడ పంట పొలాలకు వెళ్ళిన రైలు బోగీల కింద కూడా చాలామంది నలిగిపోయారు. అప్పటిదాకా వాళ్ళకి ఆహ్లాదకరంగా జరిగిన రైలు ప్రయాణం ఏదైతే ఉంటుందో ఒకటేసారి అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న రైల్లో ఉన్న కానీ వాళ్ళ మోతలతోనైతే మోగిపోయింది. ఈ ఘటన కూడా ఇప్పటికే అక్కడ ఉన్న యూపీ సీఎం కానీ అస్సాం సీఎం కానీ అయితే స్పందించడం అయితే జరిగింది. దాదాపుగా 4 అయితే చనిపోయారు. దాంట్లో ఇంకొక 10 కూడా గాయాలైనట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ ఘటన పైన అక్కడ చర్యలు కూడా తీసుకోవాలని కూడా యూపీ సీఎం కానీ అస్సాం సీఎం కానీ స్పందించడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తానికైతే చాలా పదుల సంఖ్యలోనైతే ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగేటట్టు ఉంది. ఎందుకంటే అది ఏసీ పోగి వచ్చి పల్టా కొట్టింది. అక్కడ పల్టా కొట్టి రైతు పొలాలకు కూడా వెళ్ళిన దాఖలాలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. అక్కడ పంట పొలాలు కూడా నష్టపోయాయి. ఇటు రైలుకు సంబంధించిన ఏదైతే బోగీలు ఉంటాయో 12 బోగీలు కూడా పట్టాలు తప్పినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. దాంట్లో కూడా చాలామంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ప్రయాణికులకు కూడా చాలా గాయాలైనట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే ట్రీట్మెంట్ కోసం అయితే అందరిని అయితే తరలిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ బయోడేటా కూడా తీసి వాళ్ళ బంధుమిత్రులకైతే ఇవ్వబోతా ఉన్నారు. దానిపైన ఇప్పటికీ దేశం ఒకటేసారి ఉలిక్కి పడ్డది. ఎందుకంటే ఇది అతిపెద్ద ప్రమాదంగా కూడా చెప్పుకోవచ్చు. రైలు ప్రమాదం అని అంటే చాలామంది అయితే రైలు ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు. తక్కువ ధరలో ప్రయాణించడానికి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా రైల్లో వెళ్ళడానికి చూస్తారు. అలాంటి తరుణంలో ఇలా దాదాపుగా ఒక 1000 సంఖ్యలో అయితే ప్రయాణిస్తే రైలు అయితే ఇప్పుడైతే 12 బోగీలతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడం అయితే జరిగింది. ఆ రైలు చండీగఢ్ దిబుంగా ఎక్స్ప్రెస్ అయితే గుర్తించడం అయితే జరిగింది. దానిలో ఇప్పుడైతే సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మనతోనైతే వీటి గురించి మాట్లాడడానికైతే సీనియర్ పొలిటికల్ అనాలిసిస్ కట్ట కార్తిక్ గారు అయితే ఉన్నారు. అన్న చెప్పండి అన్న, మీకు ఉన్న సమాచారం ప్రకారము ఉత్తరప్రదేశ్లో జరిగిన రైలు ప్రమాదం గురించి ఇంతవరకు అప్డేట్ అందింది. ఇప్పటికే అక్కడ ఉన్న యూపీ సీఎం కానీ అస్సాం సీఎం కానీ స్పందించారు. అక్కడ ఉన్న సహాయక చర్యలు కొనసాగించాలని చెప్తా ఉన్నారు. మీకు ఎటువంటి సమాచారం అందింది? చండీగఢ్ నుంచి అస్సాం పోతున్నటువంటి వయా ఉత్తరప్రదేశ్ వెళుతున్నటువంటి రైలు ప్రమాదానికి గురైంది. దాదాపు 12 బోగీలు పట్టాలు తప్పి అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయినట్టు తెలుస్తుంది. అంటూ 4 ఏసీ బోగీలు కూడా ఉన్నట్టు మనకి అందుతున్న సమాచారం. ఇప్పటికే 9 చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనపడతా ఉంది. తర్వాత ఇతర గాయాల పాలైన వాళ్ళు కూడా కొన్ని పెద్ద సంఖ్యలో ఉన్నట్టు మనకి కనపడతా ఉంది. సో సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే యూపీ సీఎం, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ దీని మీద స్పందించారు. తర్వాత అస్సాంకి సంబంధించినటువంటి సీఎం కూడా స్పందించారు. ఈవెన్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా దీనిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. సో ఏది ఏమైనా ఒక విషయం, ఈ మధ్య సురక్షితం అనుకున్నటువంటి రైలు కూడా ప్రమాదానికి గురి కావటం అందరిలో ఒక భయాందోళన గురి చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ దేశంలో అత్యధిక మంది ప్రయాణికులను ఒక చోట నుంచి ఒక గమ్యస్థానం నుంచి మరొక గమ్యస్థానానికి చేర్చేటువంటి ఏదైనా ప్రయాణం సాధ్యం ఉంది అంటే, ప్రయాణ మాధ్యమం ఉంది అంటే అది కేవలం రైలు మాత్రమే. ఆ రైలు కూడా కొన్ని వేల మంది ఆ రైలు నమ్ముకొని ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బస్సు ప్రమాదానికి గురైతే దాని సంఖ్య వేరు, ఈవెన్ విమానాలు ప్రమాదానికి గురైన వాటి సంఖ్య వేరు. అన్నిటికీ మించి రైలు, అందులోనూ సామాన్యులు నమ్ముకునేటువంటి ప్రయాణ మాధ్యమం రైల్వే. కాబట్టి ఆ రైలే ప్రమాదానికి వరుసగా గురవుతుంటే వాస్తవానికి వాటి సపరేట్గా మార్గం ఉంటుంది, పట్టాల రూపంలో మార్గం వేస్తారు. సో అది ప్రమాదానికి గురి కాదు, అది సురక్షితం. ఖచ్చితంగా ట్రైన్లో పోతే ప్రశాంతంగా ఎలాంటి యాక్సిడెంట్కి గురి కాకుండా, అది రోడ్డు మార్గం కాదు కాబట్టి ఎలాంటి అవకాశం ఉండదు కాబట్టి ప్రశాంతంగా మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకుంటాం అనేటువంటి ఒక నమ్మకం గతంలో ఉండేది. కానీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకునే విధంగా ఈ మధ్య జరుగుతున్న వరుస సంఘటనలు, బీహార్లో జరిగింది కానివ్వండి, ఒడిశాలో జరిగింది కానివ్వండి, ఇంతకుముందు కూడా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం కానివ్వండి, ఈరోజు మళ్ళా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం కానివ్వండి, వాస్తవంగా గతానికంటే భిన్నంగా ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. గతంలో టెక్నాలజీ తక్కువ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. కవచ్ టెక్నాలజీ కొత్తగా అప్డేట్ అయింది. కవచ్ టెక్నాలజీ ప్రకారం ఆటోమేటిక్గా ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ గుద్దుకునే క్రమంలో ఆగిపోవాలి. కానీ ఈ మధ్య 2 ట్రైన్లు ఢీకొనే సంఘటన కూడా అనేక మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలం నేను చెప్పిన ఉదాహరణలో కూడా బీహార్లో ఒక ట్రైన్కి మరో ట్రైన్ ఢీకొని అనేక మంది చనిపోవడం కూడా మనం చూస్తాం. అత్యంత బాధాకరమైన దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. అలానే ఇప్పటికీ పట్టాలు తప్పే క్రమంలో పట్టాలు దాటగానే ఆటోమేటిక్గా ఆగిపోయేటువంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఎందుకని పనిచేయట్లేదు, నిఘా వ్యవస్థ ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంది. రెండోది, ట్రైన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అవి సరైన రూట్లో పోతున్నాయా లేదా జీపీఎస్ సిస్టమ్ అప్డేట్ అయిన తర్వాత
అవి ఖచ్చితంగా పట్టాల మీద పోతున్నాయా, పక్కదారి పట్టే అవకాశం ఉందా, పక్కదారి పడితే వెంటనే తీసుకొని చర్యలేంటి? ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా వరుస రైలు ప్రమాదాలు పదుల కొద్దీ ప్రాణాలు పోవటం చూస్తూ ఉంటే నిజంగా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతూ ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా సూపర్ ఫాస్ట్ రైళ్లను పెట్టుకుంటున్న పరిస్థితి. అలాంటిది మనం మామూలు ట్రైన్ యాక్సిడెంట్ గురవుతూ ఉంటే అది ఎక్కడో మనం ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడో మన వ్యవస్థను మనం వదిలేస్తున్నాం, ఎక్కడో సామాన్యుల ప్రాణాల పట్ల గాలికి వదిలేస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచన కూడా కలుగుతూ ఉంది. ఒక పక్కన మనం చూస్తూ ఉన్నాం, ఇదే పట్టాల మీద వందే భారత్ లాంటి ట్రైన్లు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికే చాలా వందే భారత్ ట్రైన్లు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినటువంటి విషయం కూడా మనకు తెలుసు. సో అత్యంత వేగంగా పోయే ట్రైన్ కనుక పట్టాడు తప్పితే ఈ ప్రమాదం ఇప్పుడు ఈరోజు యాక్సిడెంట్ అయితే మామూలు ఎక్స్ప్రెస్ మాత్రమే. కానీ వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్, అతి వేగంతో పోగలిగినటువంటి ఎక్స్ప్రెస్ ఇలానే పట్టాలు తప్పితే ఆ ప్రమాదంలో జరిగేటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి ఆలోచించాలి, ఎందుకు రివ్యూ జరగాలి, ఎందుకు వరుస ట్రైన్ ప్రమాదాలు జరుగుతున్నాయి? ప్రపంచం బుల్లెట్ ట్రైన్తో పరిగెడుతుంటే మనం సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్లను ఎందుకు యాక్సిడెంట్లు గురవుతున్నాయి, ఎందుకు వరుసగా పట్టాలు తప్పుతున్నాయి, ఎందుకు ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ ఢీకుంటా ఉన్నాయి, ఎందుకు కవచ టెక్నాలజీ సరిగ్గా పనిచేయటం లేదు, ఎక్కడ మన నిఘా వ్యవస్థ ఫెయిల్ అవుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసుకొని వాటిని రివ్యూ చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి పడింది అనేటువంటిది నా వాదన. అలా ఈ ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం జరగడానికి మెయిన్ కారణం ఏముంటుంది? అక్కడ పట్టాలు 12కు 12 బోగులు అయితే పట్టాలు తప్పినట్టు తెలుస్తా ఉన్నాయి. ఇంకొక 4 బోగులు అయితే రైతుల పొలాలకు కూడా వెళ్ళినట్టు, అంటే పల్టాలు కొట్టుకుంటా మరి రైతు పొలాలకు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అవి ఎందుకలా జరిగిందని అంటారు? ఖచ్చితంగా అక్కడ పట్టాల్లో లోపమా, సాంకేతిక టెక్నాలజీలో లోపమా, మరి ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటిది ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం మాత్రం నిర్ధారించగలం. ఈ రోజుకి ఒక కంక్లూజన్కి రాలేము. ప్రమాదం జరిగింది ఇప్పుడు మాత్రమే. ఫస్ట్ ఎలా ప్రమాదం జరిగింది దానికంటే కూడా నష్ట నివారణ చర్యలు, ఎక్కువ మంది చనిపోకుండా, గాయాలు తీవ్రం కాకుండా, వాళ్ళకి సరైన వైద్య సాయం అందించే రకంగా, వాళ్ళ ప్రాణాలు కాపాడే రకంగా మాత్రమే మొదటి చూస్తుంటుంది. ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటిది రెండో పాయింట్. మొదటి పాయింట్ అంతగా నష్ట నివారణ చర్యలు మాత్రం, సహాయ చర్యలు మాత్రమే ఫస్ట్ పాయింట్. ఆ పనుల్లో ఆల్రెడీ అధికార యంత్రాంగం నిమగ్నమైనట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ విషయంలో మాత్రం ఫాస్ట్గా స్పందించి ఖచ్చితంగా ప్రాణ నష్టాన్ని తగ్గించేదానికోసం, ఎక్కువ మంది చనిపోకుండా ఉండేదానికోసం, వైద్య సహాయం అందించడం కోసం ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించడం కానీ, ఈవెన్ అస్సాం సీఎం స్పందించడం కానీ ఇది ఖచ్చితంగా వాళ్ళ చర్యలతో వాళ్ళు తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఒక దూరదృష్టితోటి సామాన్యుని నమ్ముకునేటువంటి రైలు విషయంలో మాత్రం జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఒక ట్రైన్లో కొన్ని వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. మళ్ళా చెప్తున్నారు, ఇది సామాన్యుడి ప్రయాణ మాధ్యమం కాబట్టి ఖచ్చితంగా రైలు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు అవసరం అనేటువంటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం అనేది. ఇంకోటేనా, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక ఏదైతే హై స్పీడ్ వందే మాతర ట్రైన్లు ఏవైతే నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఇంకొక తరుణంలో నరేంద్ర మోడీ గారు కూడా ఈ రైల్వే సంబంధించింది ఇంకొక స్టెప్ ముందుకేసి కూడా రైల్వే జంక్షన్లను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇదేం కొత్త కాదు, ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. వీటి మీద ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలా పునరావృతం మీద కావడానికి మీద ఏమంటారన్న? ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఇది మూడో సంఘటన అనుకుంటా. ఐ థింక్ ఈ ఒక సంవత్సర కాలంలో ఇట్లా వరుస రైలు ప్రమాదాలు జరగటం, ఈవెన్ దో మన సికింద్రాబాద్ నియర్ బై కూడా ప్రమాదం జరిగినప్పటికీ కూడా అది పెద్ద ప్రమాదం కాదు కాబట్టి నేను దాన్ని పరిగణించట్లేదు. సికింద్రాబాద్ దగ్గర కూడా చిన్నపాటి ప్రమాదం జరిగింది, అక్కడ గాయాల పాలు కావడం తప్ప ఎవరు చనిపోలేదు. ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అన్న దాని మాత్రం ఖచ్చితంగా రివ్యూ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను, కొన్ని వేల మంది ప్రయాణికులు ఆధారపడతారు. ఉదాహరణకి ఒక బైక్ ఏది యాక్సిడెంట్ కాకూడదు, ఎవరు ప్రాణం పోకూడదు, అంతవరకు పక్క. కానీ ఒక బైక్ యాక్సిడెంట్ అయిందంటే అది ఇద్దరు ప్రాణాలకు సంబంధించిన విషయం. ఒక కారు యాక్సిడెంట్ అయిందంటే ఒక నలుగురు ప్రాణాలకు సంబంధించిన విషయం. లేదు ఒక బస్సు యాక్సిడెంట్ అయిందంటే ఒక 50 మంది ప్రాణాలకు సంబంధించిన విషయం. కానీ ఒక ట్రైన్కి యాక్సిడెంట్ అయిందంటే వేలాది మంది ప్రాణాలకు సంబంధించిన విషయం. ట్రైన్ విషయంలో ఖచ్చితంగా ఎక్కువ జాగ్రత్తలు, వీలైనంత ఎక్కువ జాగ్రత్తలు, అందులోనూ టెక్నాలజీ ఇన్వాల్వ్ చేయటం ఖచ్చితంగా అవసరం అనేది నేను చెప్తా ఉంది. అన్న మనకున్న సమాచారం ప్రకారం అయితే 4 చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. కొన్ని పదుల సంఖ్య కూడా గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళకి చికిత్స మేరకు హాస్పిటల్కి తరలించాలని కూడా అక్కడ ఉన్న సీఎం గారు కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉందా, లేకుంటే మృతుల సంఖ్య ఇప్పుడు ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇప్పటికైతే 4 చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. పెరిగే అవకాశం ఉందా అంటే అది పెరిగే అవకాశం ఉండొచ్చు, కానీ పెరగకూడదని మాత్రం మనసావాచ్యం మనం కోరుకోగలం. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. వాటి విషయంలో ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ ఖచ్చితంగా గాయాల పాలైనటువంటి వాళ్ళని, ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వాళ్ళందరినీ కూడా
హాస్పిటల్ తరలిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అక్కడ సీఎంతో సహా అధికార యంత్రాంగం మొత్తం కూడా స్పందించడం జరిగింది. సీఎం స్పందించిన తర్వాత ఆటోమేటిక్గా రియాక్షన్ చాలా సీరియస్గానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రమాదం నష్ట నివారణ చర్యలు అయితే గట్టిగా జరుగుతున్నాయి. కానీ నేను అనేది అంటే ప్రమాద నివారణ చర్యలు కూడా జరగాలి అనేది నా వాదన. అన్న టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ మొత్తం పెరుగుతూ ఉంది. అంటే స్పేస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ భూమి నుండి స్పేస్ కూడా వెళ్తున్న టెక్నాలజీలో ఈ రైలు ప్రమాదానికి ఏమన్నా ఆపడానికి ఏమన్నా చర్యలు లేవని అంటారా, లేకుంటే తీసుకోవట్లేదు అంటారా? ఎందుకంటే గవర్నమెంట్ ఏమన్నా దీని మీద ఫోకస్ చేయట్లేదు అంటారా? అంటే నేను అనుకోవడం సిబ్బంది కొరత ఏమన్నా కొంత దీనికి కారణం అనేటువంటిది కూడా ఒక అనుమానం ఉంది. సరే, కవచ టెక్నాలజీని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నాం, కవచ టెక్నాలజీ ఎందుకు సరిగా పనిచేయట్లేదు అన్నది కూడా. ఎందుకంటే కవచ టెక్నాలజీ ప్రకారం ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు ట్రైన్ ఆటోమేటిక్గా ఆగిపోయే అవకాశం ఉంది. ఆ కవచ టెక్నాలజీ ఎక్కడ పనిచేయట్లేదు. రెండోది, ట్రైన్ వెళుతున్న దారి సరైనదా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు జీపీఎస్ సిస్టమ్ ద్వారా అప్డేట్ అయ్యి ఆ ట్రైను గమనాన్ని ఎప్పటికప్పుడు చూడగలిగే పరిస్థితి కూడా రైల్వే రంగం దగ్గర ఉన్నప్పటికీ కూడా దాన్ని గమనించడంలో కూడా కొంత ఫెయిల్యూర్ జరుగుతూ ఉంది. మరి అదక్కడెక్కడ ఫెయిల్ అవుతూ ఉంది. ఎనివే, టెక్నాలజికల్గా మరింత ఇంప్రూవ్మెంట్ అవసరం. ఆ టెక్నికల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకోవటం, దాన్ని సరిదిద్దుకోవటం అవసరం అనేటువంటిది నా వాదన. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది యూపీలో జరుగుతున్న ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పటికైతే 4 అయితే చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. 10 అయితే గాయాలయ్యాయి. 12 బోగీలు దారి తప్పేసి అయితే పొలాలకు కూడా కొన్ని బోగీలు అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో, సామాన్య ప్రజలు నిజంగా రైళ్లు చాలా చూస్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా దూరం ప్రయాణించాలనుకునే వారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా ఖర్చు పరంగా కానీ వాళ్ళు చూసుకొని, ఈ సాధారణలు ఎవరైతే మిడిల్ క్లాస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రయాణించడానికి చూస్ చేసుకునేది రైలు మార్గం. ఇలా ఘటనలు పునరావృతం కూడా కావద్దని అక్కడ కేంద్ర మంత్రివర్గం, రైల్వే మంత్రివర్గం కూడా చూస్తూ ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ప్రధాని మోడీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. యూపీకి సంబంధించిన, అస్సాం సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా దీని మీద అయితే చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. చూస్తూనే ఉన్నానే మనకి.